ఎన్నోసార్లు దాసనారాయణరావు గారు కూడా ఆయన ఎన్నో వీడియోల్లో చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. చేత అటువంటి గొప్ప నటుడిని కోల్పోవడం కూడా మనకు బాధాకరం. ఆయన చిన్న వయసులోనే పోయారు, పెద్ద వయసు కూడా కాదు. చాలా గొప్పగా నటుడిని మేము గాయమైన దర్శకుడిని కోల్పోయాము. పూర్తిగా మాట్లాడుకో. దర్శక రత్నగా ఈయన పేరు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. ఈరోజు 7వ వర్ధంతి జరుపుకుంటున్నాం. తీసి ప్రజలకి అనుకువగా ఉండి మంచి నైపుణ్యంగా ఉండి అందంగా ఆ సంసారాన్ని ఎలా చక్కదిద్దుకోవాలన్న సినిమాలు కూడా తీసిన ఘనత మహానుభావుడు దాసనారాయణ గారికే. దేశులు దాసనారాయణ గారు 7వ వర్ధంతి జరుపుకుంటున్నాం. కానీ ఆయన సినిమా యాక్టర్గానే కాకుండా సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా యాక్టర్గా ఎంతో ప్రావీణ్యం సంపాదించారు. ఎంతోమందికి కూడా లిఫ్ట్ ఇచ్చి సినీ ఇండస్ట్రీలో చిన్న చిన్న వాళ్ళని కూడా పైకి వచ్చారనమాట. చేసుకోవడం చాలా బాధాకరమైన రోజు. నిర్మాతగా గురువుగా ఆయన ఇండస్ట్రీలో అందరితోనే గురువుగా పిలిపించుకున్న పెద్ద ఆయన. సో ఆ పెద్ద ఆయన కార్యక్రమాన్ని మన కాకినాడలో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు వర్ధంతి కార్యక్రమం చేసుకోవడానికి మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో దాసనారాయణరావు గారికి మీకు సంబంధం ఏంటని మీ అందరిలో కొంతమందికి మనసులో ఉండొచ్చు. సో దాసనారాయణరావు గారు మాకు 2007లో ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కాకినాడ నుంచి మేము పరిచయం చేసుకోవడం జరిగింది. సో పరిచయం చేసుకున్న తర్వాత నుంచి కూడా ఆయన కాకినాడలో నాకు ఒక మనిషి ఉన్నారు అని ఒక ఆయన డైరీలో రాసుకోవడం జరిగింది. చాలామందికి స్కాలర్షిప్లు ఇచ్చారు. ఉదాహరణకి మన రమణ గారి అమ్మాయికి కూడా స్కాలర్షిప్ ఇచ్చుకోవడం జరిగింది, ఆటోరమణ గారి అమ్మాయికి కూడా. సో అలాగేంటంటే కొంతమందికి ప్రతి పుట్టినరోజుకి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. 10,000, 5,000 రూపాయలు చెప్పి ఇచ్చాం. అలాగే చాలా కార్యక్రమాలు కాకినాడకు ఉపయోగపడ్డాం. అలాగే ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు కదా, మన కాకినాడకైనా మీరు ఉపయోగించుకున్నారా అని అడగచ్చు. కాకినాడకి మన దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి, సార్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కనుక రాజ్యసభని నిధులు తీసుకొస్తాం, మనకి ఏదైనా కాకినాడలో స్కూల్స్కి కళావేదికలు గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది, అక్కడ రోడ్డు పాడైనంటున్నారు ఆయన. లోకల్గా ఉన్న కళావేదికలతో సంప్రదింపులు చేసి ఫండ్స్ తెచ్చుకోవడం జరిగింది. ఈ ఫండ్స్ తెచ్చుకొని కళావేదికలు ఆయన పేరు మీద నిర్మాణం చేయడం జరిగింది. అదృష్టం మనం ఏర్పాటు చేసినట్టుగా ఆయన నామకరణాలు చేయడం జరిగింది. ఆ విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కాకినాడలో గారు దాసనారాయణరావు గారితో 2 కళావేదికలు నామకరణం చేయడం జరిగింది. సో అంటే దాసనారాయణరావు గారు చాలా ఆరోగ్యంగా ఉండే మనిషి. ఆయన ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలని ఆయన హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆయన చనిపోవడం జరిగింది. అది మే 30వ తారీఖు 2015. ఈ రోజుకి 7 సంవత్సరాలు పూర్తయింది. అలాగా ఆయన జ్ఞాపకాలు ఈవేళ స్మరించుకోవడం చాలా ఒక రకంగా ఆయన ఉంటే చాలా మంచిది, లేకపోవడం బాధాకరం అనే విషయం ఈవేళ గుర్తుంచుకుంటున్నందుకు చాలా సంతోషం.